అటుక రక్షాబంధన్ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ప్రముఖుల ఇల్లు, అధికారిక నివాసాల్లో అయితే సందడి కనిపిస్తోంది. కేటీఆర్కి రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు మహిళలు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పోటీపడి రాఖీ కట్టారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఏటా సోదరి కవితతో కలిసి కేటీఆర్ రాఖీ పండుగ చేసుకునేవారు. ఈసారి కవిత లేకపోవడంతో సోదరిని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు కేటీఆర్. ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక వందల మంది బీఆర్ఎస్ మహిళా నేతలు తరలివచ్చి కేటీఆర్కి రాఖీ కట్టారు. ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్కు కవిత రాఖీ కట్టేవారు. కానీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం జైల్లో ఉండడంతో ఈసారి సోదరి లేకుండానే కేటీఆర్ రాఖీ పండుగ జరుపుకోవాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని తన ట్విట్టర్లోనూ కేటీఆర్ పంచుకున్నారు. ఈసారి రాఖీ కట్టడానికి నువ్వు లేకపోవచ్చు, కానీ నేనెప్పుడూ నీకు రక్షణగా ఉంటాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే కవిత రాకపోతేనేం, మేమంతా నీ సోదరి మండలమే అంటూ వందల మంది మహిళలు తరలివచ్చారు. పోటీపడి మరీ కేటీఆర్కు రాఖీ కట్టారు. కుడి చేయి నిండిపోవడంతో ఎడమ చేయికి కూడా రాఖీ కట్టించుకున్నారు కేటీఆర్.